బీబీ ఉత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే బీబీ ఉత్సవానికి ముందే తనుజ అయితే ఒక ప్రత్యేక ఘనతనైతే సంపాదించుకుంది. ఇంకా అది ఏమనుకుంటున్నారో ఒక అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది. ఇంకా అవార్డు ఫంక్షన్‌కి వెళ్ళిన తనుజకైతే అందరూ కూడా చాలా బాగా ఆహ్వానించారనే కాకుండా తనకొక అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది. అయితే ఈ అవార్డు తనుజకి ఏ కేటగిరీలో ఇచ్చారు? మోస్ట్ పాపులర్ అలాగే టాలెంటెడ్ వుమెన్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇది చూసిన తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే తనుజ, కళ్యాణ్ హేటర్స్ మాత్రం దాన్ని నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటని అనుకుంటున్నారా? తనుజ ఈ అవార్డ్‌ని తీసుకొని బీబీ ఉత్సవానికైతే రావడం జరిగిందంట. మళ్ళీ అక్కడ తనకి ప్రత్యేకంగా సత్కరించారంటూ వార్తలైతే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి. అయితే వాళ్ళు ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేయడానికి గల కారణం ఏంటంటే తనుజ, కళ్యాణ్‌ని మళ్ళీ విడగొట్టాలనేసి తనుజ, కళ్యాణ్ హేటర్స్ అయితే ప్రయత్నిస్తున్నట్లుగా కొందరు తెలియచేస్తున్నారు. తెలియజేయడమే కాకుండా ఈ వార్తలో ఎలాంటి నిజమూ లేదు. ఇవి నమ్మకండి అంటూ నెటిజన్లయితే తెలుపుతున్నారు. అప్పుడు కూడా సంక్రాంతి వేడుకలో తనుజని చాలా బాగా సత్కరించడంతో విన్నర్ అయిన కళ్యాణ్‌ని అవమానించారంటూ అప్పుడు కూడా ఇలానే నెగెటివ్‌గా స్ప్రెడ్ చేశారు. కళ్యాణ్ చాలా బాధపడ్డాడంటూ లేనిపోనివన్నీ పుట్టించారు. ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా కళ్యాణ్ చాలా బాధపడ్డాడు. మళ్ళీ కళ్యాణ్‌ని అవమానించారంటూ లేనిపోని పుకార్లని కూడా పెడుతున్నారు. రన్నర్ అయిన కళ్యాణ్ కంటే రన్నర్ అయిన తనుజకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటూ వీళ్ళు లేనిపోయినవి పెట్టడం వల్లనే తనుజ, కళ్యాణ్‌ల మధ్య విభేదాలు వస్తున్నాయంటూ కూడా ఈ వార్తల్లో అయితే ఎలాంటి నిజమూ లేదు. మీరు ఇవి నమ్మకండి అంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి కళ్యాణ్, తనుజలపై మీ అభిప్రాయం అంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.